Hello friends, welcome to Sharda's Botany. This is Sharda and now we are going to discuss on the topic transpiration. Transpiration. So what is transpiration? ఇప్పుడు హ్యూమన్స్లో అయితే బ్లడ్ సర్క్యులేట్ చేయడానికి హార్ట్ అనేది ఒక ఆర్గన్ ఉంటుంది. మరి వాటర్ అనేది ప్లాంట్లో మొత్తం సర్క్యులేట్ అవ్వాలంటే ఏం కావాలి? ట్రాన్స్పిరేషన్ అనేది అవసరం అనమాట. ఎక్కువగా టాల్ ట్రీస్కి అవసరం అనమాట ట్రాన్స్పిరేషన్ అనేది. ఎందుకంటే వాటర్ అనేది రూట్ సిస్టమ్ నుంచి అబ్జార్బ్ చేసుకొని షూట్ సిస్టమ్ ద్వారా వాటర్ వేపర్ రూపంలో లాస్ట్ అవుతుంది వాటర్ అనేది. సో ఈ ఫినామినాన్ ఎందుకు అని అంటే వాటర్ ప్లాంట్కి ఎంత అవసరం అవుతుందో అంత యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ కానీ లేకపోతే ఇంకా వేరే మా న్యూట్రియంట్స్ అవన్నీ ప్లాంట్స్కి ఆర్గాన్స్కి అన్నిటికీ అందేంత వరకు వాటర్ని యూజ్ చేసుకొని మిగతా వాటర్ అంతా వాటర్ వేపర్ రూపంలో బయటికి లాస్ అవుతుంది. అది ఎలా లాస్ అవుతుందంటే ఆ ఫినామినాన్ ఏంటంటే స్టొమాటా ద్వారా లాస్ అవుతుంది. ద ఫినామినాన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ త్రూ స్టొమాటా లొకేటెడ్ ఆన్ లీవ్స్. ప్లాంట్కి వాటర్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని స్టొమాటా ద్వారా బయటకి వాటర్ అనేది లాస్ అవుతుంది. అసలు ఈ స్టొమాటా ఏంటి, అసలు ఈ ఎన్ని రకాలుగా ఉంటుంది స్టొమాటా, ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టొమాటా అనేది 2 టైప్స్, ఫోటో యాక్టివ్ స్టొమాటా అండ్ స్కోటో యాక్టివ్ స్టొమాటా. ఫోటో యాక్టివ్ స్టొమాటా అంటే ఫోటో మీన్స్ లైట్ యాక్టివ్ అంటే లైట్ ఉన్నప్పుడే యాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఓపెన్స్ డ్యూరింగ్ ద డే టైమ్ అండ్ క్లోజెస్ డ్యూరింగ్ నైట్. అదే స్కోటో యాక్టివ్ మీన్స్ ఇట్ ఓపెన్స్ డ్యూరింగ్ ద నైట్ అండ్ క్లోజెస్ డ్యూరింగ్ డే టైమ్. అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే స్టొమాటా ఓపెన్లో ఉంటుందో అప్పుడే ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ ఫోటో యాక్టివ్ స్టొమాటా దగ్గర ట్రాన్స్పిరేషన్ అనేది మార్నింగ్ టైంలో జరుగుతుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ స్టొమాటా స్కోటో యాక్టివ్ స్టొమాటా అయితే కనుక నైట్ టైంలో ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ స్టొమాటా వల్లనే గ్యాషెస్ ఎక్స్చేంజ్ అంటే రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కూడా ఇది స్టొమాటా వల్లనే జరుగుతుందండి. డయాగ్రామ్ చూసినట్టయితే ఇది ఒక ప్లాంట్, వాటర్ అనేది రూట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకొని ఇలా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇలా షూట్ సిస్టమ్ మొత్తం ఇలా వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరిగి ట్రాన్స్పిరేషన్ అనేది అవసరమైనంత వాటర్ వరకు ఫోటోసింథసిస్కి అలా ప్లాంట్ పార్ట్స్ అన్నిటికీ వెళ్తుంది. అండ్ అవసరమైనంత వరకు యూజ్ చేసుకొని వాటర్ అనేది ఇలా వాటర్ వేపర్ రూపంలో లూజ్ చేసుకుంటుంది. దీన్ని ట్రాన్స్పిరేషన్ అని అంటారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ స్టొమాటల్ ఓపెనింగ్స్ ద్వారా వాటర్ అనేది లూజ్ చేసుకుంటుందని ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టొమాటా అనుకున్నాం కదా, ఇక్కడ ఈ లీఫ్లో చూస్తే స్టొమాటా అనేది ఇలా అరేంజ్మెంట్ అయి ఉంటుంది. అంటే ఇది మొత్తం అంతా ఎపిడెర్మల్ సెల్స్, దాని లోపల మనకి స్టొమాటా అనేది ఇలా ఉంటుంది. ఇది ఓపెన్డ్ స్టొమాటా అని, తర్వాత ఇది క్లోజ్డ్ స్టొమాటా అనేది ఇలా చూపిస్తుంది. ఇదంతా మైక్రోస్కోపిక్. జస్ట్ ఒక స్మాల్ బిట్ అనేది కట్ చేసుకొని మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఇలా అరేంజ్మెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం సెల్స్ స్టొమాటా అనేది. అండ్ స్టొమాటల్ వేరియేషన్స్ ఇన్ లీఫ్లో అయితే కనుక స్టొమాటా అనేది ఎంత నెంబర్ ఆఫ్ స్టొమాటా ఉన్నాయి అనేది ఒక్కొక్క లీఫ్లో అంటే డైకాట్స్లో ఎలా ఉంటుంది, మోనోకాట్స్లో స్టొమాటల్ నెంబర్ ఆఫ్ స్టొమాటా అనేది వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే డార్సివెంట్రల్ లీఫ్ అంటే డైకాట్ ప్లాంట్స్లో డార్సివెంట్రల్ లీఫ్, డార్సీ మీన్స్ బోత్ సైడ్స్ డిఫరెంట్ స్టొమాటా. అంటే లోయర్ సైడ్ ఆఫ్ లీఫ్ అయితే కనుక మోర్ స్టొమాటా ఉంటుంది. అదే అప్పర్ సైడ్ ఆఫ్ లీఫ్ అయితే కనుక లెస్ స్టొమాటా అనేది ఉంటుంది అనమాట. ఐసో బైలేటరల్ లీఫ్, ఐసో మీన్స్ సిమిలర్. అంటే మోనోకాట్స్లో అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ బోత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టొమాటా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఇది డార్సీ వెంట్రల్ లీఫ్ అంటే డైకాట్ లీఫ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్లోనే ఎక్కువ మోర్ స్టొమాటా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ లెస్ స్టొమాటా ఫ్రంట్లో. ఇది మోనోకాట్ లీఫ్ అంటే ఐసో బైలేటరల్ లీఫ్ ఇది. సో ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టొమాటా, అంటే బోత్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉండదు కానీ నియర్లీ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఈ మోనోకాట్ లీఫ్లో స్టొమాటా అనేది. వాట్ ఈజ్ స్టొమాటా? స్టొమాటా ఆర్ ద స్మాల్ పోర్స్ ప్రెజెంట్ ఇన్ ద ఎపిడర్మిస్ ఆఫ్ లీఫ్. ఒక లీఫ్ని మైక్రోస్కోప్ కింద పెట్టి మనం అబ్జర్వ్ చేస్తే స్మాల్ పోర్స్ లాగా మనకి ఎపిడర్మిస్లో మనకి స్టొమాటా అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా ఒక గ్రూప్గా ఫామ్ అయినట్టు స్టొమాటా అనేది మనకి మైక్రోస్కోప్లో కనిపిస్తుంది ఒక లీఫ్ని అబ్జర్వ్ చేస్తే. అండ్ ఈ స్టొమాటా అనేది అసలు దేనికి ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూస్తే
గ్యాషెస్ ఎక్స్చేంజ్కి, ఫోటోసిన్సిస్కి, ట్రాన్స్పిరేషన్కి బాగా స్టొమాటా అనేది యూజ్ అవుతుంది. అండ్ గ్యాషెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే రిలీజింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ టేకింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనే ప్రాసెస్కి, అండ్ ఫోటోసిన్సిస్ దట్ ఈస్ ఫుడ్ ప్రిపరేషన్ ఫర్ ద ప్లాంట్కి, అండ్ ట్రాన్స్పిరేషన్ అండ్ ద లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద స్టొమాటల్ ఓపెనింగ్స్కి, ఇలా మనకి స్టొమాటా అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ సింగులర్గా స్టొమాటాని ఏమంటామంటే స్టోమా అంటాం. అండ్ ఈచ్ స్టోమా possess ఏ స్ట్రక్చర్ లైక్ two kidney shaped cells called the guard cells. These two are called guard cells. And not only these kidney shaped, there are many shaped like dumbbell shaped, and many types of stomata are present in different types of plants. Many types of stomata, not only one type. And ఈ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టొమాటల్ ఎపర్చర్, దీన్ని ఈ ఓపెనింగ్ దగ్గర స్టొమాటల్ ఎపర్చర్ అంటారు. ఈ స్టొమాటల్ ఎపర్చర్ దగ్గర లేదా స్టోమా అని కూడా అంటారు. అండ్ ఈ థిక్ వాల్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్. అండ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద గార్డ్ సెల్ ఈజ్ థిన్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం థిక్ అండ్ ఎలాస్టిక్గా ఉంటుంది అనమాట. అండ్ గార్డ్ సెల్కి సరౌండింగ్గా ఎపిడెర్మల్ సెల్స్ లేదా సబ్సిడియరీ సెల్స్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ ఈ గార్డ్ సెల్స్లో క్లోరోప్లాస్ట్లు అనేవి కూడా ఉంటాయి అన్నమాట, క్లోరోప్లాస్ట్. అండ్ రేడియల్లీ మైక్రోఫైబ్రిల్స్ అనేవి అంటే స్టొమాటల్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఎక్కువగా జరగాలంటే అది మైక్రోఫైబ్రిల్స్ అనేవి రేడియల్గా ఉంటేనే సాధ్యమవుతుంది. రేడియల్లీ మీన్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ హార్జాంటల్లీ. ఈ హార్జాంటలీగా ఇలా మైక్రోఫైబ్రిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇట్ ఈజ్ ఫర్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఈజీగా అవ్వడానికి మైక్రోఫైబ్రిల్స్ అనేవి రేడియల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ప్రీవియస్ స్లైడ్లో మనం 2 types ఆఫ్ స్టొమాటా ఉంటాయని చెప్పుకున్నాం, ఫోటో యాక్టివ్ స్టొమాటా, స్కోటో యాక్టివ్ స్టొమాటా. ఫోటో యాక్టివ్ మీన్స్ ద స్టొమాటా దట్ ఓపెన్స్ డ్యూరింగ్ డే టైమ్ and closes during night time. Scotoactive means opens during night time and closes during daytime అని. ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనేది మనం చెప్పుకున్నాం కదా. సో అది ఆ మెకానిజం అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ టాపిక్లో చూద్దాం. ద కాజ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద టర్జిడిటీ ఆఫ్ గార్డ్ సెల్స్. అంటే గార్డ్ సెల్స్లో టర్జిడిటీ అనే ఒక చేంజ్ రావడం వల్ల ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది మనకి కారణమవుతుంది. సో ఈ టర్జిడిటీ అనేది ఎలా వస్తుందంటే బై ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇంటూ ద గార్డ్ సెల్స్లోకి వాటర్ అనేది వెళ్ళడం వల్ల టర్జిడిటీ అనేది క్రియేట్ అయ్యి స్టొమాటా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే వెన్ టర్జిడిటీ ఇంక్రీజెస్ ఇన్ గార్డ్ సెల్స్, అంటే వాటర్ అనేది ఎక్కువగా వెళ్ళడం వల్ల టర్జిడిటీ అంటే ఫిల్లింగ్ ఆఫ్ మ్యాక్సిమం వాటర్ ఇంటూ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఏంటి సబ్స్టెన్స్? గార్డ్ సెల్స్లోకి ఎక్కువగా మ్యాక్సిమం వాటర్ వెళ్ళడం వల్ల టర్గర్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని టర్జిడిటీ అంటారు. సో టర్జిడిటీ ఇంక్రీజ్ అవుతుంటే తర్వాత ద థిన్ అవుటర్ లేయర్ అయితే ఏదైతే ఉందో గార్డ్ సెల్స్కి అది బల్జ్ అవుతుంది. అంటే బాగా ఎక్కువగా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, బల్జ్ అవుట్ అయ్యి అండ్ ఫోర్స్ ద ఇన్నర్ వాల్స్ ఇంటూ క్రెసెంట్ షేప్. అంటే క్రెసెంట్ షేప్లో ఉన్న ఇన్నర్ వాల్స్ దగ్గర మనం చూసాం కదా, అంటే స్టొమాటల్ ఎపర్చర్ దగ్గర ఉన్న వాల్స్ ఏవైతే ఉన్నాయో థిక్ అండ్ ఎలాస్టిక్, అవి ఏమవుతుందంటే దాని మీద ఫోర్స్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఫోర్స్ అనేది ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే మైక్రోఫైబ్రిల్స్ అనేవి రేడియల్గా ఉంటాయి. అక్కడ మైక్రోఫైబ్రిల్స్ ఉంటాయని చెప్పాం కదా, ఆ మైక్రోఫైబ్రిల్స్ అనేవి రేడియల్గా ఉండడం వల్ల స్టొమాటా అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. అంటే టర్జిడిటీ అనేది ఎక్కువ అవడం వల్ల ఇక్కడ స్టొమాటా అనేది బల్జ్ అవుట్ అయ్యి తర్వాత స్టొమాటా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. అండ్ వెన్ గార్డ్ సెల్స్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనేది ఎలా అంటే చూద్దాం. వెన్ గార్డ్ సెల్స్ లూజెస్ వాటర్, అంటే వాటర్ని లూజ్ చేసుకుంటే అప్పుడు దాని యొక్క టర్జిడిటీ అనేది కూడా తగ్గిపోతుంది. వాటర్ ఎక్కువ ఉంటేనే టర్జిడిటీ ఉంటుంది, కానీ ఇక్కడ వాటర్ లూజ్ చేసుకుంటే టర్గర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద గార్డ్ సెల్స్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అంటే వాటర్ లేకపోతే ఎలా ఉంటుంది, టర్జిడిటీ అనేది తగ్గిపోయి దాని ఒరిజినల్ షేప్కి ఆ స్టొమాటా అనేది వస్తుంది. అండ్ ఇట్ బికమ్స్ ఫ్లాసిడ్, అంటే
చిన్నగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు స్టోమా అనేది ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. ఈ ఫ్లాసిడ్గా అయిపోయినాయి అంటే ఇక్కడ ఒరిజినల్ షేప్కి వస్తున్నాయి అంటే ఏంటి, ఇక్కడ స్టోమా అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ అనేది ఎంటర్ అయితేనే క్రెసెంట్ షేప్గా వస్తుంది. అదే క్లోజ్ అయిపోతే స్టోమా అనేది క్లోజ్ అయిపోతే నార్మల్ షేప్కి వచ్చేస్తాయి. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్టయితే దిస్ ఈస్ ద డయాగ్రామ్. దిస్ ఈజ్ ఓపెన్ స్టొమాటా అండ్ దిస్ ఈజ్ క్లోజ్ స్టొమాటా. ఇక్కడ గార్డ్ సెల్స్ అనేవి ఈ 2 గార్డ్ సెల్స్, ఇది క్లోరోప్లాస్ట్. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఎంటర్ అయింది కాబట్టి ఇలా క్రెసెంట్ షేప్ వస్తుంది. ఈ క్రెసెంట్ షేప్ వచ్చిందనమాట. వాటర్ అనేది ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈ థిక్ లేయర్ దగ్గర, ఇది స్టొమాటల్ ఓపెనింగ్, ఇది ఈ థిక్ లేయర్ దగ్గర ఎక్కువగా ఫోర్స్ పడి తర్వాత ఈ అవుటర్ వాల్స్ అన్నీ ఎక్కువగా బల్జ్ అయిపోయి అప్పుడు క్రెసెంట్ షేప్లోకి వచ్చి ఇలా టర్జిడిటీ ఉండడం వల్ల గార్డ్ సెల్స్కి ఇలా స్టోమా అనేది ఓపెన్ అయ్యి ఓపెన్ స్టొమాటా అనేది అవుతుంది. సో ఈ ఓపెన్ స్టొమాటోనే ఎక్కువగా ట్రాన్స్పిరేషన్ అనేది, గ్యాషెస్ ఎక్స్చేంజ్ అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ గార్డ్ సెల్స్కి వచ్చేటప్పటికి ఇది లాస్ ఆఫ్ వాటర్ అనేది కంప్లీట్గా లూజ్ అయిపోయింది. సో స్టోమా అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఈ లాస్ ఆఫ్ వాటర్ అనేది జరగడం వల్ల స్టోమా అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనేది ఎలా జరుగుతుందంటే బై టేకింగ్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ ఎండాస్మోసిస్ ఆఫ్ వాటర్, అండ్ రిలీజ్ లాస్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ ఎగ్జాస్మోసిస్ ఆఫ్ వాటర్. ఈ రెండు ఇది ఎలా జరుగుతుందంటే వాటర్ మెకానిజం వల్ల జరుగుతుందన్నమాట. అండ్ దెర్ ఈజ్ అనదర్ థియరీ విచ్ ఈస్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ లెవిట్ అనే ఆయన ఒక సైంటిస్ట్ ఇంకొక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనే దాని మీద ఒక థియరీని కనిపెట్టాడనమాట. దాన్ని K+ పంప్ థియరీ అని అంటారు. అండ్ లెట్స్ సీ వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ద K+ పంప్ థియరీ. ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా అనేది తీసుకుంటే డే టైంలో ఫోటోసిన్సిస్ జరిగేటప్పుడు ఎంట్రీ ఆఫ్ K+ అయాన్స్ అనే గార్డ్ సెల్స్లోకి ఎంట్రీ ఆఫ్ K+ అయాన్స్ వస్తే ఎగ్జిట్ ఆఫ్ H+ అయాన్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది. అలా జరగడం వల్ల రైజ్ ఇన్ సొల్యూట్ పొటెన్షియల్, K+ అయాన్స్ అనేవి ఎంటర్ అయినాయి కదా, సో ఆ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది రైజ్ అవుతుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది రైజ్ అప్పుడు ఏమవుతుందంటే వాటర్ పొటెన్షియల్ అంటే ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది. దానికి వాటర్ ప్యూరిటీ అనేది తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎండాస్మోసిస్ అంటే ఎక్కువ వాటర్ని ఎక్కువ కావాలని చెప్పి ఆ గార్డ్ సెల్స్ అనేవి ఎక్కువ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఎండాస్మోసిస్ ఆఫ్ వాటర్ ఎండాస్మోసిస్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టర్గర్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది, మీన్స్ టర్జిడిటీ అనేది ఎక్కువ అవుతుంది. మ్యాక్సిమం ఫిల్లింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ ద సెల్స్ అనేది జరుగుతుంది అనమాట గార్డ్ సెల్స్లో. అలా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు క్రెసెంట్ షేప్, తర్వాత స్టోమా అనేది అక్కడ ఓపెన్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఇట్ కాజెస్ ద ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. ఇక్కడ మీరు చూసినట్టయితే K+ అండ్ Cl- అయాన్స్ కూడా ఉన్నాయి. ఇవి రెండు ఎంటర్ అవ్వడం వల్ల తర్వాత H2 అనేది ఎక్కువగా వాటర్ అనేది ఇంటేక్ అయింది. బికాజ్ వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గిపోయింది కాబట్టి సో H2 అనేది ఎక్కువగా ఎంటర్ అవ్వడం వల్ల అది బల్జ్ అయ్యి క్రెసెంట్ షేప్ అనేది వచ్చి స్టోమా అనేది ఓపెన్ అయింది. ఇది K+ పంప్ థియరీలో ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా. క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా చూసినట్టయితే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా అనేది డార్క్ అంటే నైట్ టైంలో, ఇది ఫోటో యాక్టివ్ కాబట్టి మనం చెప్పుకునేది నైట్ టైంకి వచ్చేటప్పటికి స్టొమాటా అనేది క్లోజ్ అయిపోతుందని చెప్పాం కదా. నైట్ టైంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎంట్రీ ఆఫ్ H+ అయాన్స్ అనేది ఎంట్రీ అయితే ఎగ్జిట్ ఆఫ్ K+ అయాన్స్ అనేవి ఎగ్జిట్ అవుతాయి. అంటే మార్నింగ్ టైంలో ఏమైనాయి అంటే ఎంట్రీ ఆఫ్ K+ అయాన్స్, ఇప్పుడు ఎగ్జిట్ ఆఫ్ K+ అయాన్స్. అప్పుడు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, వాటర్ ప్యూరిటీ, రైజ్ ఇన్ వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ అవుతుంది. అలా ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఇంకా ఎగ్జిట్ ఆఫ్ వాటర్ అనేది ఇంకా ఉన్న వాటర్ మొత్తం ఏమవుతుందంటే వాటర్ పొటెన్షియల్ అనేది పెరిగినప్పుడు ఉన్న వాటర్ మొత్తం లాస్ అయిపోతుంది. సో ఎక్సాస్మోసిస్ అంటారు. ఎక్స్ మీన్స్ అవుట్ అనేది జరుగుతుంది. అంటే వాటర్ అనేది ఎగ్జిట్ అవుతుంది ఇక్కడ గార్డ్ సెల్స్లో. వాటర్ అనేది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, టర్జిడిటీ అనేది కూడా తగ్గిపోతుంది. సో టర్జిడిటీ కూడా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, స్టోమా అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇలా స్టొమాటల్ క్లోజర్ అనేది జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టే K+ అయాన్స్ అండ్ Cl- ఎగ్జిట్ అవుతూ ఉంటే ఇక్కడ H2 అనేది కూడా ఎగ్జిట్ అవుతుంది.
సో ఇది క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా K ప్లస్ పంప్ థియరీ ప్రకారం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. అవి టూ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ద ప్లాంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే టెంపరేచర్, లైట్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్. దీస్ ఆర్ ద 4 external factors that affect the rate of transpiration. And plant factors like the number and distribution of stomata, percentage of opened stomata, and water status of plant, canopy structure, available soil water root or shoot ratio, etc. ఇవన్నీ ట్రాన్స్పిరేషన్ జరగడానికి ఎంతవరకు ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇవన్నీ అనమాట. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బయట ఎలాంటి అంటే ఎన్విరాన్మెంటల్లో టెంపరేచర్ కానీ, లైట్ కానీ, హ్యూమిడిటీ అనేది ఎలా ఉంది, ట్రాన్స్పిరేషన్ అనేది ఎంతవరకు జరుగుతుందని చెప్పి. అదే ప్లాంట్ని చూసుకుంటే ప్లాంట్లోనే ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది కాబట్టి స్టొమాటా అనేది ఎంతవరకు ఓపెన్గా ఉంది అనేది, ఎంతవరకు ఓపెన్గా ఉంటే అంత ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. అది క్లోజ్డ్గా ఉంటే జరగదు. కొన్ని డ్యామేజెస్ వల్ల క్లోజ్డ్గా కూడా ఉంటాయి. అంటే లీవ్స్ డ్యామేజ్ కానీ లేదా అలా స్టెమ్ డ్యామేజెస్ అలా జరుగుతున్నందువల్ల కూడా స్టొమాటా అనేది ఓపెన్ కాకుండా అంటే మెకానిజం అనేది తగ్గిపోతుంది కదా డ్యామేజ్ని బట్టి. సో అది ఎంతవరకు పర్సంటేజ్ ఆఫ్ స్టొమాటా అనేది ఓపెన్గా ఉంది అండ్ వాటర్ స్టేటస్ ఆఫ్ ప్లాంట్ ఎంతవరకు అది అబ్జార్బ్ చేసుకునే అంత ఉంది, అవైలబుల్ వాటర్ అనేది అసలు వాటర్ అనేది ప్లాంట్కి ఉంటేనే కదా ట్రాన్స్పిరేషన్ అనేది జరిగేది. వాటర్ లేకపోతే ఎలా జరుగుతుంది, ఎంత అవైలబుల్ ఆఫ్ వాటర్ అనేది కూడా ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేది కూడా ట్రాన్స్పిరేషన్ జరగడానికి ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇలాంటి ఫ్యాక్టర్స్. బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఆర్ వాట్ ఆర్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్కి ప్లాంట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇట్ క్రియేట్స్ ట్రాన్స్పిరేషనల్ పుల్. మీన్స్ ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటే ఇప్పుడు టాల్ ట్రీస్ తీసుకుంటే ఆ టాల్ ట్రీస్లో అగెన్స్ట్ గ్రావిటీ అనేది వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. సో అలా అగెన్స్ట్ గ్రావిటీ అనేది జరగాలంటే ట్రాన్స్పిరేషనల్ పుల్ అనేది అంటే ట్రాన్స్పిరేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద స్టొమాటల్ ఓపెనింగ్స్ ఇన్ ద లీఫ్ అండ్ అలా జరుగుతుంటుంది. సో అలా జరగాలంటే వాటర్ అనేది అప్వర్డ్ మూమెంట్కి పుల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ట్రాన్స్పిరేషనల్ పుల్ అని అంటారు. అండ్ ఇట్ సప్లైస్ వాటర్ ఫర్ ఫోటోసెన్సెస్కి ఎంత అవసరం అవుతుందో వాటర్ అనేది అంత సప్లై చేస్తుంది. అండ్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అండ్ వాటర్తో పాటు దాంట్లో డిజాల్వ్ అయిన మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ సాయిల్ నుంచి ప్లాంట్ మొత్తానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ కూల్స్ ద లీఫ్ సర్ఫేసెస్ బికాజ్ వాటర్ మూమెంట్ అనేది ఉండడం వల్ల లీఫ్ సర్ఫేసెస్ అన్ని కూల్గా ఉంటాయి. మెయింటైన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్ బై కీపింగ్ సెల్స్ టర్జిడ్. అంటే షేప్ అండ్ స్ట్రక్చర్ వాటర్ అనేది మూమెంట్ జరుగుతుంది కాబట్టి టర్జిడిటీ కూడా ఉంటుంది. సో అలా టర్జిడిటీ ఉండడం వల్ల షేప్ అండ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట సెల్స్ అన్నిటికీ ప్లాంట్స్లో. అండ్ యాక్టివ్లీ ఫోటోసింథసైజింగ్ ప్లాంట్ నీడ్స్ ఇన్సాటిబుల్ వాటర్. ఆ ఫోటోసింథసిస్ అనేది ఒక ప్లాంట్లో యాక్టివ్గా జరుగుతుంది అని అంటే ఇట్ నీడ్స్ మోర్ వాటర్. బట్ ఈ ట్రాన్స్పిరేషన్ అనేది ఏం చేస్తుందంటే ఫోటోసింథసిస్కి ఎంత అవైలబుల్గా వాటర్ కావాలో అంతవరకు దానికి వాటర్ అనేది సప్లై చేసి మిగతాదంతా ట్రాన్స్పిరేషన్ అనేది ద్వారా వాటర్ అనేది లాస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ట్రాన్స్పిరేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ప్లాంట్ ఇన్ మెనీ వేస్. ఎక్కువగా ట్రాన్స్పిరేషన్ అనేది ప్లాంట్కి మెనీ వేస్లో బెనిఫిషియల్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే నెసెసరీ ఈవిల్ అని కన్సిడర్ చేస్తారనమాట. అది ఫ్రెండ్స్, దెర్ ఈస్ ఎ స్మాల్ నోట్ దట్ ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఛానల్ ఫ్రమ్ బ్లూమింగ్ ఫ్లవర్స్ టు శారదాస్ బాటనీ. ఎందుకంటే బ్లూమింగ్ ఫ్లవర్స్ అనేది మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ సో ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఛానల్ టు శారదాస్ బాటనీ. ప్లీజ్ డూ రిమెంబర్ and support me and subscribe and share the knowledge. Thank you.